హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో డిఫరెంట్గా సగ్గుబియ్యంతో ఈజీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ఏముంది ఈజీనే అనుకుంటున్నారా? కానీ సగ్గుబియ్యం మనం నానబెట్టే దగ్గర నుంచి ఫ్రై చేసే వరకు కొన్ని టిప్స్ ఫాలో అయితే మనకి ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా వడలు క్రిస్పీగా వస్తాయి. సగ్గుబియ్యం వడలకి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ కూడా చూపించబోతున్నాను. అది కూడా ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ వడలు తయారు చేసుకోవడం కోసం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు లావు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. వడలకి సగ్గుబియ్యం లావుగా ఉంటేనే బాగుంటాయి, సన్నవైతే మరీ మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. సగ్గుబియ్యం పైన ఉండే కోటింగ్ పిండి అంతా పోయేలాగా వాష్ చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం శుభ్రంగా కడిగిన తర్వాత దీనిలో ఒక 3/4 కప్పు వాటర్ పోసుకొని 2 నుంచి 4 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా సగ్గుబియ్యం పైన ఒక 1/2 ఇంచు వాటర్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్తో అయితే సగ్గుబియ్యం అసలు నానబెట్టుకోకూడదు. ఎందుకు అనేది నేను మీకు వీడియోలో చెప్తాను. నానేలోపు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో ఒక 1/2 కప్పు పల్లీలను తీసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీలు ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. పల్లీలు చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసిన పల్లీలను ఇలా ఏదైనా ఒక క్లాత్ మీద వేసుకొని అప్పడాల కర్రతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకున్న పల్లీలను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత మనం సగ్గుబియ్యం వడలు ప్రిపేర్ చేసుకునే ముందే గ్రీన్ చట్నీని కూడా రెడీగా పెట్టుకుంటే విడివిడిగా వడలు సర్వ్ చేసుకోవచ్చు. దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో ఇలా ఒక 1/2 కప్పు కొత్తిమీర, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని ఒక నిమ్మచెక్క రసం పిండుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇలా నిమ్మరసము షుగర్ వేసుకోవటం వల్ల చట్నీ టేస్ట్ బాగుంటుంది, అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ దీనిలోనే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రీన్ చట్నీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం వాటర్ కరెక్ట్గా పోసుకుంటే ఇలా పొడిపొడిలాడుతూ వస్తాయి. సగ్గుబియ్యంలో వాటర్ అసలు ఉండకూడదు. ఈ సైజులో ఉన్న ఆలుని ఒకటి బాయిల్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపని మనము గ్రేట్ చేసుకోవాలి. మనం ఇలా బంగాళదుంప వేసుకోవడం వల్ల సగ్గుబియ్యంలో బైండింగ్కి యూజ్ అవుతుంది, అలాగే క్రిస్పీగా వస్తాయి వడలు. ఆలు మొత్తం ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు దీనిలో పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలోనే ఒక 1/2 కప్పు కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే దీనిలోనే కరివేపాకును కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనము క్రష్ చేసి పెట్టుకున్న పల్లీలని వేసుకోవాలి. ఇంకా దీనిలోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇంకా దీనిలోనే ఒక 1/2 టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు దీనిలోనే కావాలంటే అల్లం తరుగు, అలాగే ఒక 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఇంకా నేను దీనిలోనే కొంచెం స్పైసీనెస్ కోసం ఒక 1/2 టీ స్పూను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సగ్గుబియ్యము ఆలు బైండింగే సరిపోతుంది. మీకు కొంచెం పల్చన అయింది అనిపిస్తే దీనిలో కార్న్ఫ్లోర్ కానీ లేకపోతే బియ్య పిండి కానీ వేసుకోండి. ఇప్పుడు వడ ప్రిపేర్ చేసుకోవడం కోసం చేతులకి తడి చేసుకొని ఇలా ఒక పెద్ద నిమ్మకాయ అంతా ఉండను తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని వడలాగా ఒత్తుకోవాలి. చేతికి తడి చేసుకొని ఇలా నెమ్మదిగా రౌండ్ షేప్ లాగా చేసుకోవాలి. ఇలా మీకు కావాల్సిన వడలు ప్రిపేర్ చేసుకోండి. పండుగలప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే గారెలు కాకుండా ఇలా ఎప్పుడైనా డిఫరెంట్గా సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్కి కానీ ఇవి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైటే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా మీరు వడలన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఒకసారి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకున్న వడలు కడాయికి ఎన్ని సరిపోతాయో చూసుకొని అన్నీ వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అయినా కానీ మనం వడలు వేసుకోగానే పైన కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వవు. అందుకని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇలా వడల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపోయిన అన్ని వడలే వేసుకోవాలి. మరీ ఎక్కువ వడలు వేసుకున్నా కానీ సరిగ్గా ఫ్రై అవ్వవు. ఇప్పుడు వీటిని వెంటనే కదపకూడదు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఇందాక సగ్గుబియ్యంలో ఎక్కువ వాటర్ పోసుకోవద్దని ఎందుకన్నారంటే సగ్గుబియ్యము వాటర్ ఎక్కువ పీల్చేసుకున్నాయి అంటే మీకు ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటాయి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. వడ్లు ఫ్రై చేసుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్లో కానీ మరీ హై ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోకూడదు. మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా జల్లెడలో కానీ లేదా పేపర్ నాప్కిన్ మీద కానీ వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా వడలుగా ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా వేడివేడిగా సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ వడల్ని గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ సగ్గుబియ్యం వడలు గ్రీన్ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే అలసంద వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.
మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.